థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ సమయం మనం అందరం కలిసి దేవుని మహిమపడుద్దాం. మన దేవుడు సజీవమైన దేవుడు. ఆయన చేసిన ఉపకారములకు దేనిని మరవకు. ఈ సమయంలో మనందరం మాతో పాటు ఏకీభవించి మనం ఆరాధిద్దాం. మన దేవుడు మహిమకు పాత్రుడు, అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్యకరుడు. దేవుని నామమున మహిమపడుద్దాం. మనం ఈ సమయంలో అందరం కలిసి మనున్న స్థలాల్లో ఉండి మన దేవుని ఆరాధిద్దాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమున్ బట్టి మేము మా చేతులెత్తేదం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమున్ బట్టి మేము మా చేతులెత్తేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, thank you Lord, we praise you Lord. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధించేదం. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధించేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ఆయన స్తుతులకు పాత్రుడు, ఘనతకు అర్హుడు. అద్వితీయ దేవుడు, ఆది సంభూతుడా, అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములెత్తి మిమ్ము మహిమా పరచేరం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా,
అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవును ప్రభువా, మహోన్నతుడు అయ్యా, అద్భుతాలు చేయువాడవయ్యా, నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా. మేము నేను మహిమపరుస్తున్నామయ్యా. అవును ప్రభువా, కీర్తన గ్రంథంలో రాయబడినట్లు ప్రభువా ఏ తెగులు నీ గుడారంలో సమీపించదన్నావు ప్రభువా. అవును ప్రభువా, ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ రోగము మా గుడారంలో సమీపించదన్నావు ప్రభువా. నువ్వు వాగ్దానం ఇచ్చువాడవయ్యా, నెరవేర్చువాడవయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభువా, నిన్ను పోలిన వారు ఎవరయ్యా? నీలాంటి వాడు, నిన్ను పోలిన వారు ఎవరు లేరయ్యా. పాడదాం అందరూ కలిసి, మనం ఆ గొప్ప దీని మహిమపడదామండి. వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరయ్యా? నీ వంటి వారు ఎవరు లేరయ్యా. అందరం కలిసి పాడదామా? కృంగి ఉన్న నన్ను చూసి నా కన్నిటిని తుడిచితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన,
జన్మనిచ్చితివయ్యా, మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. అందరు కలిసి పాడదాం మనం. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు లార్డ్. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. ఆ ప్రభువా, మమ్మల్ని కాపాడయ్యా, మా దేశాన్ని కాపాడయ్యా, మా రాష్ట్రాన్ని కాపాడయ్యా. నన్ను ఇంతవరకు కాపాడినవి స్తోత్రాలు. ఇక నన్ను కాపాడేవాడవయ్యా. हाँ प्रभु, इस समय मैं आपको धन्यवाद करते हैं यीशु। आज प्रभु इस सुंदर अवसर के लिए प्रभु मैं आपको धन्यवाद करता हूँ प्रभु जी। हाँ प्रभु, दिए हुए समय के लिए मैं प्रार्थना कर धन्यवाद करता हूँ प्रभु जी। एक सुंदर अवसर दिया प्रभु, तेरा धन्यवाद करते प्रभु। हाँ प्रभु, इस भोर के समय प्रभु जी मैं आपको धन्यवाद करता हूँ प्रभु जी। सुबह का समय प्रभु, जितने लोग हमारे साथ मिलकर आराधना कर रहे प्रभु जी, हम सबको प्रभु जी आशीषित कर प्रभु जी। आज बहुत से लोग प्रभु जी इस कोरोना वायरस की वजह से प्रभु जी पीड़ित है प्रभु, बीमारी में है, लॉकडाउन में है, लोग अपने लोगों से मिलना नहीं चाहते। हाँ प्रभु, तू मदद कर प्रभु, तू सहायता कर प्रभु जी। हाँ प्रभु, आपने कहा कोई विपत्ति तुझ पर नहीं आएगी। हाँ प्रभु, कोई बीमारी, कोई संकट प्रभु जी हमारे जीवनों में नहीं आए करके आपने कहा प्रभु जी। हाँ, तेरे वचन के लिए मैं धन्यवाद करता हूँ प्रभु जी। हाँ प्रभु, भजन संहिता उसके 91 आयत में कहा प्रभु, कोई विपत्ति तुझ पर नहीं आएगी, कोई संकट तुझ पर नहीं आएगी आपने कहा प्रभु जी। आज मैं विश्वास करता हूँ प्रभु जी, मैं धन्यवाद करता हूँ प्रभु जी आपके दिए हैं प्रभु जी वचन के लिए प्रभु जी, आज्ञा के लिए प्रभु जी मैं प्रार्थना करता हूँ, धन्यवाद करता हूँ प्रभु। पूरी दुनिया के लिए हम प्रार्थना करते प्रभु जी। पूरी दुनिया के लोग प्रभु जी क्वारंटाइन में है, लॉकडाउन में है, अपने घरों में है प्रभु, लोग बाहर नहीं निकल पा रहे प्रभु। ऐसी परिस्थिति में आज हम जी रहे प्रभु, भाई बहन से, माता पिता से हम मिल नहीं पा रहे प्रभु। हाँ प्रभु, तू हमें रास्ता दिखा प्रभु जी। हाँ प्रभु, तू सहायता कर प्रभु जी। केवल तू एक सच्चा खुदा है जो प्रभु इस बीमारी से, इस महामारी से प्रभु जी, इस कोरोना वायरस से बचा सकते प्रभु जी। केवल एक आप ही जिंदा खुदा प्रभु जी। मैं धन्यवाद करता हूँ। एक बार सब मिलकर आप जहाँ भी अपने स्थान पर है, जितने लोग हमारे साथ जुड़ चुके हैं, सब लोग मिलकर एक बार गाए हमारे साथ धन्यवाद के साथ। आज वो सब कुछ दिए, योग्यता से बढ़ के दिया, आज जिंदा रखा, केवल परमेश्वर की देन है प्रियो। अगर वो नहीं होता तो शायद हम जिंदा नहीं होते। आइए कहिए धन्यवाद, कहिए उसे। आइए मिलकर गाए हमारे साथ, सब मिलकर इस समय आत्मा और सच्चाई से गाकर उसकी आराधना करें। అందరూ మాతో పాటు ఆరాధించండి, ఎవ్వరు మౌనంగా ఉండకూడదు, ఆత్మతో సత్యంతో ఆరాధించండి మాతో పాటు. धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा, उपकार
उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। हम प्रभु तेरा धन्यवाद यीशु। आइए सब मिलकर गाएं हमारे साथ। योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे। योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ धन्यवाद के साथ स्तुति गाऊंगा। हे यीशु मेरे खुदा, उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। आइए उसे कहिए, तू ये सच्चा जिंदा खुदा, तुझ पर ही मेरा भरोसा है प्रभु। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। सेवा पूरी करके पाऊं इनाम, प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पाऊं इनाम, प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा। हे यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। एक बार सब मिलकर हमारे साथ गाए धन्यवाद के साथ। एक बार सब मिलकर गाए, ऊंची आवाज में गाए। धन्यवाद
के साथ स्तुति गाऊंगा। है यीशु मेरे खुदा, उपकार तेरे है बेशुमार। कोटि कोटि स्तुति धन्यवाद। कहे कोटि कोटि धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। हाँ प्रभु जी, तुम्हारे संग साथ है प्रभु। तू है मेरा सच्चा जिंदा खुदा प्रभु। केवल प्रभु मेरी भरोसा आप पर है प्रभु। दुनिया पर किसी इंसान पर नहीं प्रभु जी, किसी व्यक्ति पर नहीं प्रभु। मेरा भरोसा आप पर है प्रभु जी, क्योंकि तू मुझे सही रास्ते पे लेकर चलने वाला परमेश्वर प्रभु। आज नाना प्रकार की हम परेशानी में प्रभु, संकट में प्रभु जी, आप जानते प्रभु, इन संकटों से प्रभु हमें छुड़ाने वाला परमेश्वर प्रभु, हमें बचाने वाला परमेश्वर प्रभु। हाँ प्रभु, केवल तू एक प्रभु है, हमें बचाने वाला है प्रभु। माँ के जैसे, पिता के जैसे संभालने वाला परमेश्वर। हाँ प्रभु, हमारी भरोसा केवल आप पर है प्रभु जी। हाँ प्रभु, आज हम प्रभु इन लॉकडाउन दिनों में प्रभु जी, हम अपने घरों में प्रभु जी आराधना कर रहे प्रभु जी, आपकी स्तुति कर रहे प्रभु जी। सुंदर अवसर दिया प्रभु जी हमारे जीवन में कि हम आपकी आराधना करें प्रभु। मैं धन्यवाद करता हूँ प्रभु जी, मैं धन्यवाद करता हूँ प्रभु जी, धन्यवाद करता हूँ प्रभु। ओह थैंक यू जीसस, तूने अभी तक संभाला, तेरा धन्यवाद करते प्रभु जी। हमारे साथ जितने लोग आराधना कर रहे सब मिलकर प्रभु हम आपको धन्यवाद करते हैं। तुम्हारी आराधना को सुन रहा है प्रभु जी, हमें जवाब दिया करके मैं विश्वास करता हूँ प्रभु जी। हाँ प्रभु, धन्यवाद करते प्रभु, अभी तक संभाला प्रभु जी। అవును ప్రభు, ఇంతవరకు ప్రభు మమ్మల్ని నడిపినందుకు నీకు స్తోత్రాలయ్యా। ఓ నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా। हाँ प्रभु, तेरा धन्यवाद करते प्रभु, अभी तक संभाला गीतों के माध्यम से प्रभु जी, आराधना के माध्यम से हमें अगुवाई किया प्रभु। आगे का समय प्रभु जी आपके हाथ में सौंपते, उद्धार करता प्रभु यीशु मसीह के नाम से मांगते, सुनो और तो ग्रहण करे यीशु, आमीन आमीन आमीन। आप सभी को प्रेज द लॉर्ड, मैं अंदर की वंदना लो। प्रेज द लॉर्ड, थैंक यू जीसस। ప్రభునందు దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు। మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క ప్రేమను బట్టి మరొక్కసారి మీ అందరితో ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా కలుసుకునే అవకాశం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు। మరి పరిస్థితిని బట్టి మన మందిరాలలో ప్రార్థన జరగలేకపోయినా ఈ విధంగా మరి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేవుని వాక్యం వినే అవకాశము దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ యొక్క నూతనమైన విధానం కొరకు దేవునికి వందనాలు। అయితే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించక ముందు మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం మనము విందాము। దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం। జోంగల మా యేసయ్య లోకరక్షక, నీ పాదాలకు వందనాలు। ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం మా జీవితంలో దయచేసినందుకు వందనాలు దేవా। ఆదివారం ఆరాధన సమయంలో నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించి నీ వాక్యం వినుటకు మాకు ఇచ్చిన చక్కని అవకాశం కొరకు వందనాలు దేవా। నీ వాక్యమే మాకు ఆధారము। ఆకాశం భూమి గతించినా నీ వాక్యము, నీ మాటలు ఎప్పుడు గతించవని చెప్పిన దేవా, ఈరోజు నీ మాటల ద్వారా అందరితో మాట్లాడి మా విశ్వాసములను స్థిరపరిచి బలపరిచి, ఇక్కడ ఉన్న ప్రభా ఎంతమందిని వాక్యం వింటున్నారో వారందరితో నువ్వే మాట్లాడి వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనతల నుండి విడుదల చేసి మహిమ ఘనత ప్రభాలు నీవే పొందుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। మంచిది, ఈరోజు దేవుని వాక్యము మనం చదువుకుందాము। మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వచనం వరకు మనము చదువుకుందాం।
ఆ దినమందే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దొనలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దొనలను వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయన యున్న దోణి మీద కొట్టుచుండెను. దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఇలాంటి వాడో, గాలియు సముద్రంను ఈయనకు లోబడుచున్నదని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. దేవుని పేరు బిడ్డలారా, చదవబడిన వాక్యంలో చాలా మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగం మనం చూస్తున్నాం. యేసు ప్రభు మరి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు లోకంలో జీవించి మరి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్య చేశాడు. ఆ 3.5 పరిచర్యలో అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు, అనేక దేవుని బిడ్డలను దర్శించి వారికి దేవుని వాక్యాన్ని బోధించినాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే మరి యేసు ప్రభు ఆయన శిష్యులు మరొక చోట దేవుని వాక్యమంతా బోధించిన తర్వాత అప్పటికే సాయంత్రం అయిపోయింది. అప్పుడు ఆయన శిష్యులు మరియు ఆయన కలిసి ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఇతర దోణులు కూడా అక్కడ ఉంటున్నారు. అయితే యేసు ప్రభు ఒక దోణిలో ఎక్కి ఆయన అమరంన అంటే కింది భాగంలో వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు శిష్యులు మామూలుగా కూర్చుండి ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చదివిన ప్రకారంగా అకస్మాత్తుగా మరి పెద్ద గాడుపు, దుమారము, వర్షము మరి చాలా వచ్చినప్పుడు ఆ సముద్రంలో అలలు ఆ ఓడను లేక ఆ దోణిని కొట్టినప్పుడు ఆ దోణ ఇటు అటు కొట్టుకుంటున్నప్పుడు చాలా శిష్యులు భయపడారే ప్రభువా అని మరి వెంటనే వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఓ దేవా, ప్రభువా లే, మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని వారు కేక వేస్తున్నారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు లేచి ఆ గాడుపును, సముద్రంను, మరి గాలిని అన్నిటిని కూడా ఆజ్ఞాపించినప్పుడు అంత నెమ్మలమైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో మనం కొన్ని విషయాలు గమనిస్తే ఒక 5 మాటలు నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆయన శిష్యులు ఒక ప్రయాణం చేస్తున్నారు. ఒక దరి నుండి ఇంకో దరికి వాళ్ళు దాటి వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రయాణం, మనం అనేక ప్రయాణాలు చూస్తుంటాం. యేసయ్య కాలంలో మరి పెద్ద పెద్ద వాహనాలు ఏం లేకుండే. ఈనాడు మనం చూస్తున్నట్టుగా రైలుగాడి, బస్సు లేక ఇతర విమానాలు మనం అట్లా పెద్ద పెద్దవి చూస్తున్నాం. కానీ ఆ కాలంలో ఎక్కువ శాతం ప్రజలు ఓడ ప్రయాణము, దోణి ప్రయాణంలో చేస్తున్నట్టుగా మన బైబిల్లో చదువుకుంటున్నాం. ప్రియులారా, ఒక వాక్యం నేను మీ జ్ఞాపకం చేపిస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక గ్రామాలు, ఎక్కువ శాతం ఆ యోర్దాను ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి అనేకులకు దేవుని సువార్త చెప్తున్నప్పుడు ఆయన ఎక్కువ దోణి ప్రయాణం చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఒక్కటి గమనించండి, ఇక్కడ యేసు ప్రభు ఆయన శిష్యులు ప్రయాణంలో ఉంటున్నారు, అనగా యాత్రికులుగా ఉంటున్నారు వారు. మనం కూడా ఈ లోకంలో యాత్రికులుగా ఉంటున్నాం. ఏ రోజైతే మనం యేసు ప్రభును నమ్ముకున్నామో మనము పరమ కనాను అనే యాత్రలో మనం కొనసాగుతున్నాం. ఈ యాత్రికులమని మరి మన బైబిల్ గ్రంథంలో చూస్తే పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో
ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే మరి 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం మనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మయపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ అపోస్తుడైన పేతురు విశ్వాసుల గుంపుకు రాస్తూ ఈ లేఖలో ఏమంటుండంటే, ప్రియులారా, మనము కూడా పరదేశులము, యాత్రికులము, మనం ఒక ప్రయాణంలో ఉంటున్నట్టుగా మనం ఇక్కడ గమనించాలి. ఆ కాలంలో మన శిష్యులు ఆ ఓడ ప్రయాణం చేస్తూ యేసు ప్రభుతో కలిసి ఒక దరి నుండి మరి ఇంకో దరికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు మనం కూడా యేసయ్య నమ్ముకున్న వారము యేసు ప్రభుతో కలిసి పరమ కణాను లేక పరలోకమనే యాత్రకులు మనము ప్రయాణం చేస్తున్నాము. అందుకే క్రైస్తవ జీవితమును పౌలు అంటున్నాడు అనేక సార్లు, నేను ఒక పరిగెత్తు రంధంలో పరిగెత్తుచున్నాను. నన్ను యేసు ప్రభు ఏ ఉద్దేశంతో పిలిచినాడో ఆ పని పూర్తి చేసే కొరకు నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు ఆయన. అంటే మనం అందరం కూడా ఈ లోకంలో గమనించవలసింది ఉంటుంది ఏంటంటే, మనము యాత్రికులం, మనం ప్రయాణం చేస్తున్నాము. మన ప్రయాణంలో యేసయ్య మనతో ఉన్నాడు అనేది మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మొదటి విషయం. రెండో విషయం మనం చూస్తే, మరి ఈ యాత్ర చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా తుఫాను వచ్చింది, అనుకోకుండా. ఎందుకంటే సాధారణంగా ఈ ఓడ ప్రయాణం చేస్తున్న సమయంలో ఎప్పుడు ఏమైందో వాళ్ళకి తెలియదు. ఎప్పుడన్నా ఈ గలిలయ సముద్రం కానీ ఇతర సముద్రాలు కానీ మనం చూస్తుంటే ఎప్పుడన్నొక్కసారి ఆ గాడుపు వచ్చి ఒక తుఫాన్ లేచి ఆ ఓడ ప్రమాదంగా ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, మనము యాత్ర చేస్తున్న సమయంలో కూడా మనకు కూడా ఎప్పుడు ఏమి సంభవించదో మనకు తెలియదు. అకస్మాత్తుగా ఏదైనా మనకు జరగవచ్చు. కాబట్టి మనము ఒకటి మాత్రం విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తులో మనం ఉన్నాము కనుక మనకు భయం లేదు అనే ధైర్యం కలిగి మనం యేసుతో ప్రయాణం చేస్తుండాలి. రెండో విషయం ఇక్కడ ఏంటంటే, అకస్మాత్తుగా తుఫాను రావడం, అకస్మాత్తుగా సమస్య రావడము, అకస్మాత్తుగా సముద్రంలో మరి అలలు లేచినప్పుడు శిష్యులు భయపడ్డారు. ఈనాటి పరిస్థితి మనం చూస్తే ఇప్పుడు ప్రపంచమంతటా కూడా గజగజ అనుకుచున్నారు. తెలుసు కదా మీకు కారణం ఏంటి? కరోనా వైరస్, కరోనా అనే బీమారి చేపట్టి మరి అనుకోకుండా ఎవరు ఊహించలేదు. ఇంత పెద్ద అమెరికా దేశం చూడండి, వాళ్ళు టెక్నాలజీలో, జ్ఞానంలో, మరి డబ్బు విషయంలో అన్నిట్లో సమృద్ధి గల దేశం. వారు కూడా ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి వస్తుంది, అనుకోలేదు వాళ్ళు. ఈరోజు కొన్ని వేల మంది రోజుకు అక్కడ చనిపోవడం అనేది చాలా దుఃఖకరమైన విషయం. మన భారతదేశంలో కూడా మనం కూడా అనుకోకుండా ఈ యొక్క లాక్డౌన్ మరి ఇప్పటికే 21 రోజు అయిపోయింది. మళ్ళా మన ప్రధానమంత్రి గారు ఇంకొక 19 రోజులు లాక్డౌన్ మనకు బోధించారు. కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ అంటే ఒక శ్రమ, ఒక రకమైన బాధ మనకు కలుగుతుంది. మనం ఎప్పుడు ఊహించలేదు. భారతదేశంలో ఏ సైంటిస్ట్ కూడా దీన్ని చెప్పలేదు, ఎప్పుడు ఏ ప్రవక్త కూడా చెప్పలేదు దీన్ని. అంటే ఈ లోక సంబంధమైన ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని చెప్పలేదు. కానీ అనుకోకుండా ఇది రావడం అనేది మనకు అందరికీ చాలా దుఃఖకరం. అయితే ఒకటి గమనించాలి, ప్రయాణం చేస్తున్న సమయంలో ఎప్పుడైనా ఏదైనా సంభవించును. కాబట్టి మనము విశ్వాసంలో బలంగా ఉండాలి. మనము నీతిమంతులు కాబట్టి, దేవుని నమ్ముకున్నాం కాబట్టి కష్టాలు రావు అని ఎప్పుడు అనుకోకూడదు. కష్టాలు ఎప్పుడని రావచ్చు. అందుకే మరి అనుకోకుండా భయము మనకు వచ్చినప్పుడు మనం భయపడద్దు. చూడండి, యోబు జీవితంలో మనం చూస్తే, యోబు 1 అధ్యాయం 19 వచనంలో అక్కడ ఒక సేవకుడు పరిగెత్తుకుని వచ్చి యోబుతో చెప్తున్నాడు, అయ్యా, నీ పిల్లలందరూ కూడా ఒక స్థలంలో ఉండి వారు భోజన పానం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా
ఒక గాల్పు తుఫాను వచ్చి ఆ పిల్లలను కొట్టినప్పుడు వాళ్ళందరూ చనిపోయారని చెప్పినప్పుడు యోబు ఎంతో బాధపడ్డాడు. అవును, అకస్మాత్తుగా ఏదైనా సంభవించవచ్చు, కానీ మనం విశ్వాసంలో ఉన్నాం కాబట్టి మనం భయపడకూడదు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 25 వచనంలో ప్రభు మన అందరూ సెలవిచ్చాడు ఏంటంటే, అకస్మాత్తుగా మనకి లోకంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనము భయపడు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25 వచనం మీ ముంగట చదవాలని ఆశిస్తున్నాను. మీరు కూడా మీ యొక్క బైబిల్ చూసి మీరు చదవండి. 3వ అధ్యాయం సామెతలు, మరి 25 వచనం, 3:25 మనం చదువుకుందాం ఈ సమయంలో. అకస్మాత్తుగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. అకస్మాత్తుగా భయం వచ్చినప్పుడు భయపడవద్దు. ఎంత గొప్ప మాట. కాబట్టి ప్రజలందరూ భయపడుతున్నారు, కానీ మనము యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలో మనకొక ధైర్యం ఏంటంటే, యేసయ్య తిరిగి లేచినాడు. మీకు తెలుసు కదా, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనబడ్డప్పుడు ఏం చెప్పాడు? భయపడకుడి, మీకు సమాధానం కలుగునుగాక. ఎందుకంటే శిష్యులు బాగా భయపడుతున్నారు. యేసు ప్రభు చనిపోయాడు, మరి స్త్రీలు చెప్తున్నారు లేచినాడని చెప్తున్నారు, అసలు ఆయన ఎక్కడ ఉన్నాడని అందరూ వాళ్ళు బాగా భయంతో ఉన్నప్పుడు ప్రభు స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు సమాధానం కలుగునుగాక. ప్రియులారా, మన ప్రభు జీవించుచున్నాడు, మన ప్రభు సజీవుడు కనుక ఈ కష్ట సమయంలో కూడా అకస్మాత్తుగా వచ్చిన ఈ కరోనా బీమారి వలన కానీ ఇతర ఎలాంటి సమస్యలు మనకు ఉన్నప్పటికీ కూడా మనం భయపడకూడదు. కాబట్టి రెండో విషయం ఇక్కడ ఏంటంటే, అకస్మాత్తుగా ఏమైనా వచ్చినప్పుడు మనం భయపడద్దు. శిష్యులు భయపడ్డారు పరిస్థితిని బట్టి, కానీ ఇక్కడ మనకు దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందంటే, ఆ యాత్ర చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా వచ్చిన భయాన్ని బట్టి మనం భయపడకూడదు, మనం ధైర్యంగా ఉండాలని దేవుడు ఇక్కడ నేర్పిస్తుండు. మూడో విషయం అక్కడ చూస్తే, మరి యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు, యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు ఈ కష్టాలు ఎందుకు రావాలి అనుకుంటాం మనం. కొన్నిసార్లు ఇట్లా అడుగుతారు కొంతమంది, అయ్యా మీరు చర్చికి వెళ్తారు కదా, మీరు ప్రార్థన చేస్తారు కదా, మీరు దేవుని బిడ్డలు కదా, మీకెందుకు సమస్యలు రావాలి అని వాళ్ళు అడుగుతుంటారు. ఇక్కడ చూడండి, శిష్యులతో పాటు యేసు ప్రభు ఉన్నాడు, ప్రయాణంలో వారితోనూ ఉన్నాడు, దోణిలో ఉన్నాడు. అయితే యేసు ప్రభులో ఉన్నప్పటికి కూడా సమస్యలు రావచ్చు, అది మనం గమనించాలి. అర్థం ఏంటంటే, యేసు ప్రభు నమ్మినంత మాత్రాన, చర్చికి పోయినంత మాత్రాన ఏ రోగం రాదు, ఏ సమస్యలు రావు, ఏ కష్టాలు రావు అని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. అది బాగా గమనించాలి మనం. చూడండి, దేవుని వాక్యం మనం చూస్తే కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనం చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలో అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. అంటే నీతిమంతులకే ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇక్కడ శిష్యులు, ఆయన నమ్ముకునే బిడ్డలు, సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించే బిడ్డలకు ఈ తుఫాను వచ్చింది, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ మనము ధైర్యంగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులకు ఏం చెప్పాడు? ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, కానీ మీరు ధైర్యంగా ఉండమని చెప్పినాడు. ఆ మాట 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించున్నాను కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి. మీకు లోకంలో శ్రమలు వస్తాయి. శిష్యులు ప్రయాణం చేస్తున్నారు, యేసు ప్రభు వారితో ఉన్నాడు, యేసు ప్రభు ఓడలోనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ ఓడ మీదకి తుఫాను వచ్చింది, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు యేసయ్య నమ్మినందుకు, యేసు ప్రభును ఆరాధించినందుకు, లేక
మందిరంలో వచ్చినందుకు ఏదైనా నీకు శ్రమ కలుగుతున్నదా? అవును, కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఈరోజు మన మందిరాలు బంద్ అవుతున్నాయి, పరిస్థితిని బట్టి ఆరాధన జరగలేకపోతుంది, ఎందుకు అనే సవాల్ మనకు రావచ్చు. కానీ మనం భయపడే అవసరం లేదు. ఏది జరిగినా దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదనేది మనము గమనించాలి. ఈ యొక్క కష్ట సమయంలో కూడా యేసయ్య మనతో ఉన్నాడు. యేసయ్య మనతో ఉండి ఆయన మనం నడిపిస్తున్నాడని మనం గమనించాలి. కాబట్టి యోసేపు జీవితంలో మనం చూస్తే 39 అధ్యాయం ఆదికాండంలో ఆయన దగ్గర ఎవ్వరు లేరు, వాళ్ళ బంధువులు లేరు, వారి అన్నదమ్ములు లేరు, వారు ఎవరు లేరు, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. మరి చెరసాలలో వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అయితే అయినప్పటికి కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉండి కూడా కొన్ని కష్టాలు వచ్చినాయి ఆయనకు. కాబట్టి ఈరోజు నీకు నాకు కూడా యేసయ్యతో మనం ఉన్నాం, యేసయ్య మనతో ఉన్నాడు, మనం ఆయనతో ప్రయాణం చేస్తున్నాము. అయినప్పటికి కూడా కొన్ని శ్రమలు రావచ్చు, కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయనని ప్రభు చెప్పాడు. కనుక మనం ధైర్యం కలిగి ఉండాలి. మా జీవితంలో కూడా మేము యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కొన్ని కష్టాలు వచ్చినాయి. ఈరోజు కూడా కొన్ని పరిస్థితిని బట్టి అనారోగ్యం అనే బాధలు, కష్టాలు మన జీవితంలో ఉన్నాయి. సాతానుడు అనేక సార్లు మన విశ్వాసాన్ని పడగొట్టే కొరకు మనకి ఇలాంటి సమస్యలు తీసుకొస్తాడు. కానీ మనం దిగజారిపోవద్దు, మనం బలహీనం కావద్దు. మనం ప్రభునందు ఇంకా బలం కలిగి ప్రభు కొరకు మనం అందరం కూడా ముందు సాగాలని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మూడో విషయం, యేసు ఉన్నప్పటికి కూడా శ్రమలు వస్తాయి, అది మనం మర్చిపోకూడదు. తిమోతి పత్రికలో పౌలు అంటున్నాడు, ఎంతమంది అయితే దేవుని కొరకు మంచి భయభక్తి కలిగి జీవించాలనుకుంటున్నారో వారందరూ కూడా హింసించబడతారని చెప్పాడు. కనుక యేసు ప్రభు నమ్మినంత మాత్రాన, చర్చికి వెళ్ళినంత మాత్రాన కష్టాలు బాధలు రావు అనేది ఆ బోధ ఎప్పుడు కూడా మనము నమ్మకూడదు. ఎందుకంటే స్వయంగా ప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ సంభవించును, ధైర్యం కలగండి అని ప్రభు చెప్పాడు. కనుక ఈ మూడో విషయంలో యేసున్నా కూడా శ్రమలు వస్తాయి, కానీ యేసయ్య మనకు తోడుగా ఉండి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. తర్వాత నాలుగో విషయం, ఈ వాక్యం మనం గమనిస్తే, మరి యేసు ప్రభుతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ సంకట్ లేక కష్టం లేక ఇబ్బంది, బాధ కలిగినప్పుడు మనం దేవునికి మొరపెట్టాలి. ఇక శిష్యులు చూడండి ఏం చేసిండు అక్కడ. వాళ్ళు ఆ బాధ చూసినప్పుడు వెంటనే కేక వేసి, ప్రభువా ప్రభువా మేము మునిగిపోతున్నాము, మమ్మల్ని రక్షించు ప్రభువా అని వాళ్ళు ప్రభుని లేపుతున్నారు. అక్కడ ప్రభుకు మొరపెట్టుచున్నారు. వెంటనే ప్రభు లేచి ఆ ఒక సముద్రమును, ఆ గాలిని, ఆ తుఫానును గద్దించి నిమ్మలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, మనము ఈ కష్ట సమయంలో శిష్యులు చేసినట్లుగా మనము కూడా ఏ సమస్యలైతే ఎదుర్కొంటున్నామో, ఏ బాధల నుంచి మనం వెళుతున్నామో, వెప్పుడే మనం మోకరించి, ప్రభువా ఈ శ్రమ నుండి మేము వెళ్తున్నప్పుడు మాకు సహాయం చేయండి, ప్రభువా మమ్మల్ని విడిపించండి, ప్రభా మాకు సహాయం చేయండి అని మనం మొరపెడితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు అని కీర్తనకారుడు 46వ కీర్తన 1వ వచనం మనం చూస్తున్నాం. అంతేకాదు కీర్తన 50వ కీర్తన 15వ వచనం ప్రకారంగా ఆపత్కాలంలో నన్ను గురించి మెరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానని ప్రభు సెలవిచ్చినాడు. ప్రియులారా, అందుకే ఆ శిష్యులు ఆ సముద్రంను, ఆ గాడుపు, ఆ తుఫాను చూసినప్పుడు కొంచెం భయపడ్డారు. కానీ ప్రభు వెంటనే భయపడకుడి, మీరెందుకు భయపడుతున్నారు, అల్ప విశ్వాసులారని చెప్పి వారిని ధైర్యపరిచినట్టుగా వాక్యం నేర్చుకుంటున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈనాడు మీరు ఎవరైనా దేవుని వాక్యం ఈరోజు వింటున్నారో, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మీరు భయపడుతున్నారా? మీరు అంజపడుతున్నారా? చింతపడుతున్నారా? ధైర్యం కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, మొరపెట్టండి, దేవుని అడగండి. దేవుడు తప్పకుండా మీ శ్రమలు, మీ బాధలు తొలగించి ఆయన మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే యాత్రలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం,
యేసుతో ప్రయాణం చేస్తున్నాం. మనము యాత్రికులం. మనము దేవుని యొక్క పరమ కణానికి వెళ్ళవలసిన వారము. ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన మనతో తోడుగా ఉన్నాడు. ఎందుకంటే పునరుత్థానమైన తర్వాత యేసు ప్రభు చెప్పినాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసమియ్యండి, నేను మీకు ఏ సంగతులు బోధించుతునో వాటిని గైకున్నట్లుగా వారికి బోధించమని చెప్పినాడు. తర్వాత ఇంకేమన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పినాడు. ప్రియులారా, యేసయ్య ఈరోజు మనకు తోడుగా ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. కనుక ప్రార్థన చేయండి, మొరపెట్టండి. శిష్యులు మొరపెట్టినారు, ప్రభువా రక్షించండి, ప్రభువా రక్షించండి మొరపెట్టినప్పుడు ప్రభు లేచినాడు. ఈనాడు నీ కొరకు ప్రభు లేస్తాడు. వెంటనే ప్రభు లేచి ఏం చేశాడు, అక్కడ ఆ సముద్రమును, ఆ గాడుపును, ఆ తుఫానును గద్దించినట్టుగా ఈ వాక్యం మనం చూడండి. 40 వచనం చూస్తున్నాం. 49 వచనంలో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమై ఊరుకొమ్మని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అంటే యేసుప్రభు ఇక్కడ లేచినాడు, సముద్రమును గద్దిస్తున్నాడు, గాడుపును గద్దిస్తున్నాడు. వెంటనే సమస్తము నిమ్మలమైనట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రభుకు మొరపెడితే తప్పకుండా 5వ మాట ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఈ తుఫాను సమయంలో కూడా, ఈ కష్టంలో సమయంలో కూడా ప్రభువు నీ కొరకు నా కొరకు మరి సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు సహాయం చేస్తాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని ప్రభు సెలవిస్తుంది. కనుక తల్లి తన కుమారుణ్ణి మరచునా, వారైనా మరచురు కానీ నేను నిన్ను మరవనని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కనుక ఎలాంటి తుఫాన్లు నువ్వు ఉన్నావో, ఎలాంటి సమస్యలు నువ్వు ఉన్నావో, ఇప్పుడే ప్రభు దగ్గరికి రా, ప్రభుకు మొరపెట్టుమో. ప్రభు తప్పకుండా నీ ప్రార్థన విని ఈరోజు నీకు సహాయం చేస్తాడు. కనుక ఈ వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్నాం. 5 విషయాలు మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేపిస్తున్నాను. మొట్టమొదటిగా యేసుతో మనం ప్రయాణం చేస్తున్నాము. రెండోది, అకస్మాత్తుగా సమస్యలు మన జీవితంలో రావచ్చును, భయపడద్దు మనము. మూడోది, యేసు ప్రభు మనతో ఉన్నప్పటికి కూడా శ్రమలు వస్తాయి, కనుక ఎదిరించే కొరకు మనం సిద్ధంగా ఉండాలి. నాలుగోది, యేసు ప్రభు ఈ కఠినమైన సమయంలో, ఈ యొక్క సంకట సమయంలో, ఇలాంటి మరి తుఫాను సమయంలో మొరపెట్టినప్పుడు ఆలకించే దేవుడు మనకున్నాడు. ఐదోది, మరి నీ ప్రార్థన విని నీ తుఫానును, నీ యొక్క జీవితంలో జరిగే సమస్యలను తొలగించుటకు యేసు ప్రభు సజీవుడు. గనుక దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జోంగల దేవా, నీ పాదాలకు వందనాలయ్యా. నువ్వు మా ప్రార్థన ఆలకించే దేవునివి నాయన. ఈ లోకంలో మేము బ్రతుకుతున్నప్పుడు నాయన, మేము ఒక యాత్రికులంగా ఉన్నాం, ప్రయాణికులుగా ఉన్నాం ప్రభువా. మేము ప్రయాణం చేస్తున్నాము. ఇదిగో ఆనాడు శిష్యులు నీతో కలిసి ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చింది, గాడుపు వచ్చింది, సముద్రమంతా వలలతే లేపి ప్రభా ఆ ఒక ఓడను ముంచాలని ప్రయత్నం చేసింది ప్రభా. అయినను నువ్వు వారితోనే ఉన్నావయ్యా. అవును ప్రభా, మేము పొందుచున్న శ్రమలు, మాకు వస్తున్న కష్టాలు, రోగాలు, బాధలు ఏమైనా కానీ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవునివి కాదు నాయన. నువ్వు మాతోనే ఉంటావయ్యా, మమ్మల్ని ధైర్యపరుస్తావు దేవా. నీకు వందనాలు. ఈరోజు నీ ప్రియ బిడ్డలు ఎంతమంది నీ వాక్యం వింటున్నారో అయ్యా, వారు ఎలాంటి సమస్యలను గుండె వెళ్తున్నారో, ఎలాంటి బాధల్లో ఉంటున్నారో, ఇప్పుడే నువ్వు వారి జీవితంలో నీ యొక్క శాంతి, సమాధానము దయచేయండి. వారి జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి తుఫాన్ను, ప్రతి విధమైన ప్రభు అలలను యేసు నామంలో బంధించు నాయన. వారికి విడుదల దయచేసి వారు నీ యందు ఆనందించున్నట్లుగా ప్రభు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండి దీవించుమని. ప్రభా, మా కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నావయ్యా. గద్దించి నాయన, మాకు విరోధంగా లేచే ప్రతి తుఫానును ఆపగల దేవుడు మాకున్నావు గనుక నీకే మహిమ, ఘనత, ప్రభావాలు సమర్పించుకుంటూ
యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.